రూపాయి విలువ పతనం మళ్లీ ప్రారంభమైంది. డాలర్తో రూపాయి మారకం విలువ 92 రూపాయల మార్క్ ని టచ్ చేసింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి. అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ బలపడడం, స్టాక్ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి కారణాలతో రూపాయి వాల్యూ దిగజారుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ టారిఫ్లతో భారత్ ను టార్గెట్ చేయడం రూపాయి పతనానికి ప్రధాన కారణం. ఇక ఫారిన్ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్లో షేర్లను అమ్మడానికి అమెరికా, చైనాల్లో ఏఐ భూమ్ కారణంగా నిలుస్తోంది. మన మార్కెట్లో స్టాక్స్ అమ్ముకొని ఇతర దేశాల్లోని ఏఐ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నారు. బంగారం, వెండి రేట్లు భారీగా పెరగడము రూపాయి క్షీణతకు దోహదం చేస్తున్నాయి. మన దేశంలో గోల్డ్, సిల్వర్ లోని 90% పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. గత 2 ఏళ్లలోనే ప్రీషియస్ మెటల్స్ ధరలు 3 రెట్లు పెరగడంతో దిగుమతుల కోసం చెల్లించే డాలర్లు అదే స్థాయిలో పెరిగాయి. సాధారణంగా రూపాయి విలువ భారీగా పడిపోయే సమయాల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యం చేసుకుని మన కరెన్సీ వాల్యూని పెంచుతోంది. కానీ ట్రంప్ టారిఫ్లను తట్టుకొని మన ఎగుమతులు అంతర్జాతీయ మార్కెట్లో కాంపిటేటివ్ గా ఉండాలంటే రూపాయి వాల్యూని తగ్గించడం ఒక్కటే మార్గం. అందుకే ఆర్బీఐ జోక్యం చేసుకోవడం లేదని తెలుస్తోంది. రూపాయి విలువ పతనంతో దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అన్నిటికంటే ముందు పెట్రోల్, డీజిల్ ధరలపై రూపాయి ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత భారం అవుతాయి. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాల ధరలకు రెక్కలు వస్తాయి. విదేశాల్లో చదువుకునే వారిపైన అధిక భారం పడుతుంది. ఇదే సమయంలో ఎగుమతి రంగాలకు రూపాయి విలువ పతనం బూస్ట్ ఇస్తోంది. ఐటీ, ఫార్మాతో పాటు ఇతర ఎక్స్పోర్ట్ కంపెనీలకు ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అంతర్జాతీయ పరిణామాలు కుదుటపడి అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరే వరకు రూపాయి కోలుకునే అవకాశం లేదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద విధించిన సుంకాలను తగ్గిస్తే రూపాయి విలువ భారీగా కోలుకుంటుంది. అప్పటి వరకు మనకు కరెన్సీ కష్టాలు తప్పవు.